వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంతో ముందు చూపుతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల వైద్య విద్య కళను నిజం చేయడానికి శక్తివంచన లేకుండా అడుగులు వేశారు. కూటమి పాలన వచ్చిన తర్వాత ప్రజా ఆరోగ్య వ్యవస్థ నిర్వీర్యమవుతూ వచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే పనిని శరవేగంగా చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీల్లో 100% సీట్లు కన్వీనర్ కోటాలో తీసుకువస్తామని ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా యూటర్న్ తీసుకుంది. వేల కోట్ల రూపాయల విలువయ్యే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పబోతున్నారు. పేద సామాన్య మధ్యతరగతి ప్రజల ఆరోగ్యం బాగుపడాలని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని సంకల్పించి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీను తీసుకువచ్చారు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక సమస్యల కారణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బలహీనపడకూడదని భావించిన వైఎస్ జగన్ నాడు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని తీసుకువచ్చారు. దీనికోసం 107, 108 జీవోలను తీసుకువచ్చి ప్రతి సీటుకి నిర్దిష్టంగా రేట్లను ఫిక్స్ చేసింది నాటి ప్రభుత్వం. అయితే ఈ విధానంపై నాడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా విష ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే 107, 108 జీవోలను రద్దు చేస్తామని యువగళం పాదయాత్రలో లోకేష్, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జగన్ ప్రభుత్వంపై రాజకీయ బురద చల్లి ప్రజల మనసుల్లో విషబీజాలు నాటారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జీవోలు రద్దు చేస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు కాలం గడిచింది. కానీ ఇప్పటి వరకు 107, 108 జీవోలు మాత్రం రద్దు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ పద్ధతి అంటూ తమకు కావలసిన వారికి వేల కోట్ల రూపాయల విలువయ్యే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థి సంఘాలు ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును సర్వత్రా ఎండగడుతున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది. 1 కోటి సంతకాల సేకరణ చేసింది. అయినా సరే ఎంత మాత్రం ఖాతరు చేయని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణపై ముందుకు పోతోంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల వ్యవస్థను వైఎస్ జగన్ పాలనలో రూపొందిస్తే అరిచి గీపెట్టిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా కట్టబెడుతున్నారు. అంతేకాకుండా సీట్ల కేటాయింపు విషయంలో గతంలో ప్రభుత్వానికి మేలు చేసే పాత విధానాన్నే ప్రైవేటు సంస్థల్లో అమలు చేస్తున్నారు. మరోపక్క ఈ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే మెడికల్ హాస్పిటల్స్ లో 2 సంవత్సరాల పాటు వైద్యుల జీతభత్యాలు కూడా ప్రభుత్వమే భరించనున్నట్లు ప్రకటించారు. అంటే ఏ విధంగా చూసినా అన్ని విధాల ప్రైవేటు సంస్థలు బాగుపడేలా ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల్లా అప్పజెప్పే పనిని నిర్విఘ్నంగా చేస్తున్నారు. తక్షణం మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలంటూ చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాబు మార్క్ ప్రైవేటీకరణపై ఉద్యమం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీతో పాటు విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.